కోర్టు ఆర్డర్ ఉన్న ఇంట్లోకి రానివ్వడం లేదు. తన ఆందోళన ఆస్తి కోసం కాదన్న మనోజ్. తెలంగాణను కేసీఆర్ నిలబెడితే రేవంత్ పడగొట్టారు. హెచ్సియు విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలన్న హరీష్ రావు. కోలుకుంటున్న పవన్ కుమారుడు మార్క్ శంకర్ మరో 3 రోజులు ఆసుపత్రిలోనే చికిత్స. పోలీసులపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి. భద్రతపై అసత్య ప్రచారం చేస్తున్నారని అనిత మండిపాటు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీకి చుక్కెదురు. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించిన కోర్టు. నిర్మల్ జిల్లాలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. గడం కెనాల్ నుంచి నీటి విడుదలకు డిమాండ్. 63,000 కోట్లతో 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు. ఫ్రాన్స్తో భారత్ మెగా డీల్. గృహ రుణ వినియోగదారులకు గుడ్ న్యూస్. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ. ఉత్తరాదిన ఎండ ప్రచండం. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు. ఢిల్లీకి ఎల్లో అలర్ట్. మరో బాంబు పేల్చిన ట్రంప్. త్వరలో ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు. వరుసగా 2వ రోజు పెరిగిన బంగారం ధర. 92,000కు చేరిన 10 గ్రాముల గోల్డ్ రేట్.